ఈ వీడియోలోని హిందీ సంభాషణలకు తెలుగు అనువాదం. ఈ వీడియో ఒక వివాదాస్పద ఆధ్యాత్మిక బాబా మరియు అతని మహిళా అనుచరులకు సంబంధించిన వార్తా కథనం. ఇందులో బాబా తన మహిళా శిష్యుల ద్వారా ఇతర అమ్మాయిలను హోటళ్లకు రప్పించి వారిని వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యాంకర్ మాటలు: అసలు ఆ బాబా అమ్మాయిలను 5 స్టార్ హోటళ్లకు ఎందుకు పిలిపించేవాడో నేను మీకు చెబుతాను. చైతన్యానంద్ అనే ఈ వ్యక్తి అమ్మాయిలను లోబరుచుకోవడానికి తన మహిళా బ్రిగేడ్ ను ఉపయోగించేవాడు. బాబా అమ్మాయిల కోసం 5 స్టార్ హోటళ్లలో గదులు బుక్ చేసేవాడని, అక్కడ వారితో కలిసి రాత్రి గడపాలని ఒత్తిడి చేసేవారని ఆడియో ఆధారాల ద్వారా తెలుస్తోంది. బాబా అనుచరురాలు శ్వేత మరియు బాధితురాలి మధ్య జరిగిన ఆడియో సంభాషణ. శ్వేత అంటుంది: ఇవన్నీ పనికిమాలిన సాకులు. నువ్వు కేవలం మీటింగ్ నుంచి తప్పించుకోవడానికి ఇలా చెబుతున్నావు. బాధితురాలు అంటుంది: మేడం, నాకు ఆరోగ్యం బాలేదు. శ్వేత అంటుంది: ఆరోగ్యం బాగాలేదనేది ఒక సాకు మాత్రమే. నువ్వు రాకపోతే నీ మార్కులు తగ్గిపోతాయి. స్వామీజీ నిన్ను తిడతారు లేదా బయటకు పంపించేస్తారు. అందుకే ఇప్పుడు మీరు ఉండే చోటును మేమే ఏర్పాటు చేస్తున్నాం. మరో ఆడియో క్లిప్లో శ్వేత అంటుంది: రేపు మీ ఆఫీస్ పని ముగిశాక నేను మీకు ఒక హోటల్ పేరు చెబుతాను. మీరు నేరుగా అక్కడికే రావాలి. అక్కడ స్వామీజీ ఉంటారు. మీరు ఆయనను కలవాలి. శ్వేత అంటుంది: మీరు అతనితో డిన్నర్ చేయాలి. మీ కోసం ఒక రూమ్ బుక్ చేయబడింది. రేపు రాత్రి మీరు అక్కడే ఉండాలి. ఎల్లుండి ఉదయం నేరుగా అక్కడి నుంచే ఆఫీస్కి వెళ్ళొచ్చు. అర్థమైందా? రేపు ఆఫీస్కి వెళ్లేటప్పుడే మీ బట్టలు కూడా వెంట తీసుకెళ్ళండి. వార్తలోని ఇతర అంశాలు: బాబా చైతన్యానంద్ గదిలో పోలీసులు అశ్లీల సీడీలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బాబా అమ్మాయిలను వేధించినందుకు మరియు మోసాలకు పాల్పడినందుకు ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు. ఈ వీడియోలో అమ్మాయిలను భయపెట్టి మార్కుల పేరుతో లేదా కెరీర్ పేరుతో బ్లాక్ మెయిల్ చేసి బాబా దగ్గరికి పంపేవారని స్పష్టమవుతోంది. 90%కు పైగా ఆశ్రమాల్లో బాబాలు చేసే నేరాలు ఇలాగే ఉంటాయి. కానీ బాబాల మీద ఫిర్యాదు చేయటానికి ఎవరు ముందుకు రారు. ఎవరైనా ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తే బాబాలు కాషాయం బట్టలు ఆశ్రమంలో పెట్టి తెల్ల బట్టలు వేసుకుని ఊసలు లెక్కపెట్టవలసిందే. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.